మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు తెలియనప్పుడు మనము మన కడుపు కోసం ఏం చేస్తుంటాం? కష్టపడుతూ ఉంటాం. మనం ఒంటి కోసం, బట్టల కోసం ఏం చేస్తుంటాం? ఆలోచిస్తూ ఉంటాం. మన ఉండడానికి ఇల్లు కోసం ఆలోచిస్తాం, పిల్లల గురించి ఆలోచిస్తాం. దేవుడు అంటున్నాడు ఈ సమయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఇవన్నీ నీకు ఇవ్వాలని దేవునికి తెలుసు ఆల్రెడీ. అవి నీకు కావాలని దేవునికి తెలుసు ఆల్రెడీ. ఇవి నీవు పొందుకోవాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లే, నువ్వు అంతగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దేవుని రాజ్యం నిమిత్తం, ఆయన నీతి నిమిత్తము వెదికి సంపాదించినట్లయితే నీకు ఖచ్చితముగా అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. నువ్వు వెళ్ళి, ప్రభువా తినడానికి తిండి లేదంటే, కట్టుకోవడానికి బట్ట లేదంటే, ఉండడానికి ఇల్లు లేదంటే, నా పిల్లలు ఏమవుతారో ప్రభువా అంటే, దేవుడు ఒకటే మాట అంటాడు, వెళ్ళి నా రాజ్యము నిమిత్తం, నా నీతి నిమిత్తం నువ్వు వెతికినట్లయితే నీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి. ఒకటే మాట చెప్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళండి, సువార్త చెప్పండి. ఆయన రాజ్యం నిమిత్తం, ఆయన పని నిమిత్తము వెతికి సంపాదించినట్లయితే ఆటోమేటిక్గా దేవుడు నీకేమి కావాలనో, నీకు ఏమి పొదువై ఉన్నదో దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. మనం ఏమేమో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. అవన్నీ అడిగేటప్పుడు ఇవి చేస్తేనే, అవన్నీ అడగాలని మనం తెలుసుకుంటేనే నిజమైన క్రైస్తవులము, నిజమైన జ్ఞానము కలిగిన వ్యక్తులము అవుతాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము నిమిత్తం ఆత్మల భారము కలిగి, దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం పరిశుద్ధతగా జీవించి, వాక్యమును తెలుసుకొని ముందరికి వెళ్ళాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమందరము నాన్న నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా ఆకలి కోసం, ఒంటి కోసం, మేము ఉండడానికి ఇంటి కోసం, పిల్లల కోసం, అనేక వాటి కోసం ప్రయాసపడుతున్నామయ్యా. నీ రాజ్యము నిమిత్తము, నీ నీతి నిమిత్తము ఇక నుంచి ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.